శుభోదయం. ప్రియాతి ప్రియమైన మా ప్రేక్షకులకు మకర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు, శుభాశీస్సులు. నమో వః పితరో రసాయ, నమో వః పితరో జీవాయ, నమో వః పితరో మన్యవే స్వధాయ. ఇట్లాగా వైదిక ధర్మం, సనాతన ధర్మం పితృస్వరూపాన్ని బహుళ రూపంలో వర్ణించింది. ఈ సంక్రాంతి పండుగ ఈ రోజున పితృదేవతలకు ప్రీతికరంగా గుమ్మడికాయ దానం చేయడం, నువ్వులను వినియోగించి తర్పణాదులు వదలడం, అలాగే గుమ్మడికాయ, గొంగళి, నువ్వులు, ఇతర పదార్థాలను దానం చేయడం, వీటితో పాటు ఈ రోజున పెరుగు దానం చేయడం తప్పనిసరిగా మనం ఆచరించవలసిన ఒక విధి అంటూ సంప్రదాయం సూచిస్తుంది. సంక్రాంతి పండుగ సంక్రమణము, ఇది ఉత్తరాయణ పుణ్యకాలం. మనకు 96 ప్రత్యేకమైనటువంటి పుణ్యకాలాలలో 12కి సంక్రమణములు అని పేరు. ప్రతి నెల కూడా ఈ 15, 16 లేక 14, 15 ఈ తేదీలలో ప్రతి నెల సంక్రమణం ఏర్పడుతూ ఉంటుంది. అది మేషరాశిలో నుంచి వృషభ రాశిలో రావడం ఒక సంక్రమణం, వృషభ సంక్రమణం. అలా మిథున సంక్రమణం, కర్కాటక సంక్రమణం, సింహ సంక్రమణం, ఇలా 12 సంక్రమణాలలో సంక్రమణం సంక్రమించిన వేళకు ముందు తర్వాత ఆయా సంక్రమణ నామాన్ని అనుసరించి పుణ్యకాలం ప్రత్యేకంగా చెప్పబడి ఉంటుంది. ఇందులో ఈ పుణ్యకాలాన్ని గణన చేయడంలో ప్రత్యేకించి మకర సంక్రమణ వేళ ఈ రోజున మనం పితృదేవతలకు ప్రీతికరంగా గుమ్మడికాయ, నువ్వులు, గొంగడి, ప్రత్యేకించి పెరుగు దానం చేయాలి. పెరుగు దానం చేసినందువల్ల చక్కని సంతానం కలుగుతుంది అని మనకు భారతంలో ఉండే కథల వలన తెలియవస్తుంది. సంక్రమణ పర్వవేళన పిండి వంటకములతో ప్రత్యేకించి బియ్యం పిండితో చేసిన పిండి వంటకములనే వినియోగించడం, పితృదేవతకు ప్రీతికరంగా ఇలా తర్పణాదులు విడిచిపెట్టడం, ఇందువలన మనకు వంశం అభివృద్ధి చెందుతుంది అని సంప్రదాయం చెబుతుంది. సూర్యనారాయణమూర్తి చేసేటటువంటి సంచారం ఉత్తర అయనము, దక్షిణ అయనము, ఇలా రెండింటిలో గమనించినట్లయితే నేడు మొదలుగా సూర్యనారాయణమూర్తి తన కాంతి కిరణాల ప్రసారాలను ఉత్తర దిగ్భాగం వైపుగా ప్రసరింపజేస్తాడు. నేడు మొదలుగా పగటి కాలం క్రమేపీ పెరుగుతూ ఉంటుంది కాబట్టే ఇక నుంచి దేవతలకు పగటి కాలం ప్రారంభం అని సంప్రదాయం చెబుతుంది. మిథున సంక్రమణం తర్వాత వచ్చే కర్కాటక సంక్రమణ సంధి దక్షిణాయనం ప్రారంభం కాగా ఆ రోజు మొదలుగా ఈ రోజు వరకు 180 రోజులు, 180 డిగ్రీలు ఈ మధ్యకాలం అంతా కూడా దక్షిణాయనం, దేవతలకు రాత్రి కాలం. క్రమేపీ పగటి కాలం తక్కువగా, రాత్రి కాలం ఎక్కువగా ఉన్నటువంటి కాలం అది. ఈ రోజు మొదలుగా పగటి కాలం పెరిగేటటువంటి ప్రారంభ వేళ, ఉదయవేళ, ఆరంభవేళ, కొత్త కాంతులు, కొత్త ప్రపంచం, కొత్త ఆనందం, కొత్త ఊహలు, కొత్త ఆనందాలతో ఇలా మనం సంక్రాంతి పురుషుడిని ఆహ్వానిస్తాం. పండగ రోజున సంక్రాంతి పురుషుడు ఏ వాహనం పైన వస్తున్నాడా, ఏ ధ్వజంతో ఉన్నాడా, ఏ రూపంలో కనిపిస్తున్నాడా, ఇవన్నీ కూడా గమనించి వాటికి ఫలితాలను నిర్ణయించుతుంది మన పంచాంగం, జ్యోతిష శాస్త్రం. ఆ శాస్త్ర గణిత ఫలితాంశాలను గమనించి ఈ సంవత్సరం అంతా కూడా మనకు అంతా శ్రేయస్సు అనే సంకల్పం చేద్దాం, అంతా క్షేమమే అనేటటువంటి విశ్వాసంతో సంక్రాంతి పురుషులకు స్వాగతం పలుకుదాం. సంక్రాంతి పండుగ అనగానే వాకిట్లో వేసేటటువంటి ముగ్గులు ప్రధానమైనటువంటి ప్రాధాన్యతను సంతరించుకొని ఉంటాయి. సంక్రాంతి పండుగ ఈ రోజున మళ్ళీ తలంటుకోరాదు. నిన్న తలంటుకున్నాం కాబట్టి ఈరోజు కంఠస్నానం వరకే పరిమితం అని కూడా చెబుతుంది సంప్రదాయ శాస్త్రం. ఈ రోజున మనం చుక్కల ముగ్గులు వెయ్యాలి. అలాగే వాకిలిలో వేసేటటువంటి ముగ్గులలో తేలు ముగ్గు ఒకటి, సంక్రాంతి పురుషుడి ముగ్గు ఒకటి, ఈ రెండు తప్పనిసరిగా వెయ్యాలి అంటారు. ఇదేమిటంటో సంక్రాంతి పండుగ గురించి చెబుతూ తేలు అంటున్నారేమిటి అంటే, ఆ ముగ్గులలో ఎడమ వైపున తేలు, కుడివైపున సంక్రాంతి పురుషుడను గీతల ముగ్గులతో వేయడం పూర్వంలో నుంచి వస్తున్నటువంటి ఒక సనాతన ఆచారం. ఈ విశ్వమంతా కూడా ఆ తేలుకు ఉండేటటువంటి
వంకరగా ఉండే తోక వలె వృత్తాకారంలో అర్ధవృత్త రూపంలో ఉంటుంది. నమో నమః శిశుకుమారాయ నమః అనే సంప్రదాయాన్ని అనుసరించే సనాతన ధర్మం వాకిలిలో ఇలా ఈ రెండింటిని అంటే సంక్రాంతి పురుషుడు ఆ తేరు రెండింటిని కూడా వెయ్యాలి అంటూ చెబుతుంది. ఏమైతేనేం సంక్రాంతి పండగ అనగానే కృపి ద్రోణాచార్య ఇల్లాలు అశ్వత్థామ తల్లి ఆమె చేసినటువంటి పెరుగు దానం చేయడం ఇది జ్ఞాపకం పెట్టుకుంటాం. సూర్యనారాయణమూర్తి కిరణాల ఆ కాంతులకు అనుగుణంగా దేహమంతా కూడా చక్కని కాంతి ఓజస్సు భాజస్సు అలదుకునే విధంగా చక్కటి ఆనందం కలగాలి అనే విధంగా చక్కటి పిండి వంటకాలతో భోజనాదులు చేస్తాం. సాయంత్రం వేళన గాలి వాలు తెలుసుకునే నిమిత్తమై గాలి పతంగములను విహంగములుగా ఆకాశంలో విహరింపజేయడం ఒక క్రీడగా భావన చేస్తాం. గమనిస్తే తెలుగువారి ప్రతి పండుగలో కూడా ప్రకృతికి సహజత్వానికి సమీపంగా జీవించేటువంటి లక్షణం అంతర్గర్భితమే ఉంటుంది కదా. కనుక ఈ పెద్ద పండుగలో ఈ రెండవ రోజు సంక్రాంతి పండుగ రోజు కొత్త కాంతులతో జీవితంలోనికి కొత్త కొత్త ఊహలు, కొత్త కొత్త భావాలు, కొత్త కొత్త ఆలోచనలు, మంచి ఆలోచనలుగా మలుచుకునేటటువంటి శక్తిని ఆ పరమాత్ముడు సూర్యనారాయణమూర్తి మనకు ఇచ్చుగాక అంటూ మనం స్వాగత వాక్యాలను పలుకుదాం. ఈనాడు మొదలుగా మాఘం, ఫాల్గుణం, చైత్రం, వైశాఖం, జ్యేష్టం ఈ మాసాలలో మాఘాది పంచకములు మాఘం, ఫాల్గుణం, చైత్రం, వైశాఖం, జ్యేష్టం 5 నెలలలో కూడా వివాహాది సకల శుభకార్యాలు ఆచరించుకోవాలి అని కూడా సంప్రదాయం చెబుతుంది. పౌష్యమాసం చివరలో ఉన్నాం మనం. ఇది అయిన వెంట అంటే ఈ జనవరి నెల 29వ తేదీ మొదలుగా అనేక శుభముహూర్తాలు వరుసగా వేచి ఉన్నాయి. చక్కటి కార్యక్రమాలతో కళ్యాణ కమనీయటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలతో భావి అంతా కూడా మనదే అనే ఆనందంతో చక్కని కాలానికి స్వాగతం పలుకుదాం. కొత్త కాంతి సంక్రమించుట సంక్రమణము అని అర్థం. పగటి కాలం దేవతలకు మనకు కూడా పగటి కాలమే వ్యాపనం అయ్యేటటువంటి ఆరంభ వేళ ఈరోజు కాబట్టి సంక్రాంతి పురుషులకు స్వాగత వాక్యాలు పలుకుతూ సంక్రాంతి పురుషుడు సూర్యనారాయణమూర్తి ఆ స్వామి అనుగ్రహంతో మనమంతా కూడా ఇతోధికంగా ఆరోగ్యంతో తేజస్సుతో వర్చస్సుతో భాజస్సుతో లోకమంతా కూడా సంతోషంతో అందరూ జీవించాలనే కోరికలతో మన కార్యక్రమాలను చక్కబెట్టుకుంటూ ఇంటిల్లిపాది పిల్లలు, పెద్దలు, స్త్రీలు, వృద్ధులు, మహిళలు అందరూ కూడా ఆనందంగా ఉండాలి అనేటువంటి విశాల విశ్వభావనలతో యావత్ ప్రపంచమంతా కూడా యావత్ ప్రపంచ మానవాళి అంతా కూడా మనుగడ కొనసాగించాలి అని కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. మరొక మారు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు, శుభాశీస్సులతో శుభమస్తు.